your time has come. My dear family of God, your time has come. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులు అవుతారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామములో మరి ఒకసారి మీకందరికీ శుభములు తెలుపుచు ఆహ్వానమును పలుకుచున్నాను. మానవుని ఎడల దేవుని యొక్క ప్రణాళికను గురించి పరిశుద్ధాత్మ ద్వారా అనేక సంగతులను మనం తెలుసుకుంటున్నాం. క్రీస్తునందు ప్రియులారా, మన విషయంలో దేవుని చిత్తమును గురించి మనం తెలుసుకునవలసిన వారమై ఉంటున్నాం. అపోస్తులుడైనటువంటి పౌలు గారు కొలస్సీ సంఘం కొరకు ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? దేవుని చిత్తమును గురించిన సంపూర్ణ జ్ఞానము చేత, ఆత్మ సంబంధమైన వివేకము చేత కొలస్సీ సంఘస్థులందరూ కూడా నింపబడాలని అపోస్తులైనటువంటి పౌలు గారు వారు ప్రార్థన చేశారంట. సో కాబట్టి దేవుని చిత్తమును గురించి మనం తెలుసుకునవలసిన వారమై ఉంటున్నాం. దేవుడు మనకు ఆయన చిత్తమును తెలుసుకున్నట కొరకై ఆయన వాక్యమును ఇచ్చాడు. దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క చిత్తమై ఉన్నది అని మనం గ్రహించాలి. సో కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం చక్కగా చదవాలి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఎప్పుడు చదివినా, ఎప్పుడు అధ్యయనం చేసినా రెండు ప్రాముఖ్యమైన విషయాలు మర్చిపోవద్దని నేను తెలియజేస్తున్నాను. మొదటి విషయం ఏమిటంటే, మనిషి యొక్క పతనము తర్వాత వ్రాయబడిందా, లేకపోతే మనిషి పతనానికి ముందు వ్రాయబడిందా? మనిషి పాపము చేయక ముందు వ్రాయబడిందా, మనిషి పాపము చేసిన తర్వాత వ్రాయబడిందా? మనిషి పతనమునకు ముందు సంభవించినటువంటి సంఘటనల, లేకపోతే మనిషి పతనము తర్వాత జరిగినటువంటి సంఘటనల? దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడు చదివినా, ఎప్పుడు అధ్యయనం చేసినా కూడా మనిషి పతనమునకు ముందా, మనిషి పతనము తర్వాతనా అన్న విషయాన్ని మనసులో ఉంచుకొని మనం దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. లేకపోతే దేవుని యొక్క వాక్యమును మనం అపార్థం చేసుకుంటాం. దేవుని యొక్క వాక్యమును మనం అపార్థం చేసుకుంటే మనం మోసగించబడేదానికి ఆస్కారం ఉంటున్నది. సాతాను ఏం చేస్తాడో తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని అపార్థం చేసుకున్నట్లు చేస్తాడు. దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరింపచేస్తాడు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని జాగ్రత్తగా మనము వివేచించవలసిన వారమై ఉంటున్నాం. రెండవ విషయం ఏమిటంటే, యేసు ప్రభు పునరుత్థానమునకు ముందు సంబంధించిన విషయమా, లేకపోతే యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానము తర్వాత సంబంధించిన విషయమా? ఇది చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనము పరిశోధించాలి. లేకపోతే మనం పొరబడేదానికి ఆస్కారం ఉన్నది. అందుకే పౌలు గారు తిమోతికి వ్రాస్తూ వాక్యమును సరిగా విభజించమన్నాడు. అంటే మనిషి పతనానికి ముందా, లేకపోతే మనిషి పతనం తర్వాతనా? రెండవదిగా యేసు ప్రభు పునరుత్థానమునకు ముందా, పునరుత్థానము తర్వాతన? సో ఈ అవగాహన కలిగి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు, చదివినప్పుడు చక్కగా దేవుని యొక్క చిత్తమును గురించి మనము అర్థం చేసుకుంటాం. ఎప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహిస్తామో అప్పుడే విశ్వాసం అన్నటువంటిది జన్మిస్తుంది ప్రియుల. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క చిత్తము గురించి మాటి మాటికి పదే పదే నేను బోధిస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క మనస్సు. కాబట్టి ఈ వాక్యాన్ని మనం సరిగా చదివినప్పుడు, సరిగా విభజించినప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని మనం సరిగా గ్రహిస్తాం. ప్రభువు తనను నమ్మిన యూదులతో ఈ మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే మీరు సత్యమును గ్రహిస్తారు, అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయను. హల్లెలూయా. బంధకాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తితో నేను మాట్లాడుతున్నాను. దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించినప్పుడు నీవు విడుదలను పొందుకుంటావు. ఎప్పుడైతే సత్యమును గ్రహిస్తావో అప్పుడు యేసుక్రీస్తు ప్రభు నిన్ను నిజమైనటువంటి స్వాతంత్రంలోనికి నడిపించే కుమారుడై ఆయన ఉంటూ ఉన్నాడు. సో నిజమైన స్వాతంత్రంలోనికి ప్రతి ఒక్కరిని కూడా నడిపించాలని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. ఒక వ్యక్తికి స్వేచ్ఛను ప్రసాదించేదానికి దేవుడు ఉపయోగించుకుంటున్నటువంటి సాధనము, ఆయుధము, పరికరము ఏమిటంటే దేవుని యొక్క వాక్యమే. అందుకే దేవుని యొక్క వాక్యం శ్రద్ధగా మీరు వీక్షించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన వాక్యమును తన నామం కంటే ఎక్కువగా హెచ్చించాడంట. మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యానికి మనం కూడా అటువంటి ప్రాముఖ్యతను మనం ఇవ్వాలి. అన్నిటికంటే మించి ఎక్కువగా దేవుని యొక్క వాక్యానికి మనం ప్రాముఖ్యతను ఇవ్వవలసిన వారమై ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని
ఎక్కువగా ప్రేమించేవారు వారు వర్ధిల్లేవారుగా ఉంటారు. దేవుని యొక్క వాక్యానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేవారు మోసపోయేదానికి ఆస్కారం ఉండదు. సో కాబట్టి దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క చిత్తం గురించి మీకు బోధిస్తూ ఉన్నాను. దేవుడు మానవుని ఆత్మలాగా చేశాడు. ఆ యొక్క ఆత్మకు మనసునిచ్చాడు. ఆత్మ మనసుతో కలిసి శరీరములో జీవిస్తూ ఉంటూ ఉన్నది. మనిషి ఆత్మ, మనిషి మనస్సు కాదు, మనిషి దేహము కూడా కాదు. చాలాసార్లు మనము దేహానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తాం, మనసుకు తర్వాత స్థానం ఇస్తాం. అసలు ఆత్మ గురించి చాలామంది పట్టించుకోరు. ఉదాహరణకు మనం చూస్తే 3 పూట్ల మనం భోజనం చేస్తాం. దేహం గురించి చాలా ఎక్కువగా మనం ఆలోచిస్తాం. దేహాన్ని బాగా మనం శుభ్రంగా కడుగుతాం, స్నానం చేస్తాం, దేహాన్ని చక్కగా మనం చూసుకుంటాం. మనసు గురించి చాలామంది పట్టించుకోరు. మనసును గాలికి వదిలేస్తారు. ఎటువంటి ఆలోచన వచ్చినా కూడా అటువంటి వాటిని ఆలోచిస్తూనే ఉంటారు. మనసు గురించి చాలామంది శ్రద్ధ వహించరు. అయితే రివర్స్లో ఉండాలండి. ఆత్మ గురించి ఎక్కువ శ్రద్ధ వహించాలి, తర్వాత మనసు, తర్వాత దేహం. సో దేవుని యొక్క వాక్యంలో కూడా వ్రాయబడిన ప్రకారము మనిషి ఆత్మయే ఉన్నాడు, దేవుడు ఆత్మయే ఉన్నాడు, దేవదూతలు కూడా ఆత్మలై ఉన్నారు. సో కాబట్టి దేవుడు మానవుని సృజించినప్పుడు ఆయన వారిని దీవించాడు. ఈ మాట అంటే నాకు చాలా ఇష్టం. దేవుడు దీవించే పనిలో ఉన్నాడండి, శపించే పనిలో లేడు, ఇబ్బంది పెట్టే పనిలో లేడు, ఇరుకులో ఉంచే పనిలో లేడు. ఒకవేళ నీ జీవితం ఇరుకున పడి ఉంటే ఆయన ఇరుకులో నుండి విశాలతను కలుగజేసే దేవుడు. ఒకవేళ నీ అంతరంగంలో విచారములు హెచ్చింపబడుతున్నాయా, ఆ విచారమును నెమ్మదిగా దేవుడు మార్చగలడు. మార్చే పనిలోనే ఆయన ఉన్నాడు ప్రియులారా. సో కాబట్టి దేవుడు మీకు నెమ్మదినివ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు మానవుని ఈ రీతిగా సృష్టించాడు. దేవుడు మానవుని ఆత్మీయంగా ఫలించాలని కోరుకుంటున్నాడు, మానసికంగా ఫలించాలని కోరుకుంటున్నాడు, దేహపరంగా ఫలించాలని కోరుకుంటున్నాడు. సో ఈ విషయాలన్నీ కూడా మీకు చాలా వివరంగా నేను తెలియజేస్తూ వస్తున్నాను. సో అదే రీతిగా మానవుడు ఆర్థికంగా కూడా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడని అనేక లేఖన భాగాల ద్వారా నేను రుజువు చేస్తూ వస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు మానవుని ఐశ్వర్యవంతునిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో మీకు చూపించాను కదా, నేల నుండి దరిద్రులను పైకెత్తేవాడు ఆయన, పెంట కుప్ప మీద నుండి దీనులను హెచ్చించే దేవుడు ఆయన. దరిద్రులు యేసే దగ్గరకు వస్తే దరిద్రతలో మిగిలిపోరు. పాస్టర్ గారు యేసు ప్రభువుని అంగీకరించి 10 సంవత్సరాలు అయిందండి, కానీ నా యొక్క ఆర్థిక పరిస్థితిలో ఏమి మార్పు లేదండి అని ఒకవేళ నీవు అంటూ ఉన్నట్లయితే ఈ వాక్యాన్ని దేవుడు నీ కొరకే చెప్పిస్తున్నాడు. క్రీస్తునందు ప్రియులరా, సత్యాన్ని నువ్వు గ్రహిస్తే నీ పేదరికం నుంచి నువ్వు విడుదలను పొందుకుంటావు. పేదరికం అన్నటువంటిది అదొక బంధకము, అది ఒక చెరసాల. పేదరికము, దరిద్రత అన్నటువంటి చెరసాలలో నీవు ఉన్నావేమో, అయితే నీ విడుదల సమీపించినదని యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు. నేను ప్రకటించే ఈ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించి నువ్వు అంగీకరించినట్లయితే ఈ వాక్యము నీ యొక్క ఆర్థికపరమైన విషయంలో పనిచేస్తూ నిన్ను పేదరికం నుంచి, దరిద్రత నుంచి ఎన్నటన్నటికీ కూడా విడిపించేస్తుంది. ప్రియులారా, నేను ప్రకటించే వాక్యము ఎటువంటి కార్యాలైనా చేయగలుగుతుంది. నీ యొక్క ప్రతి అవసరతను తీర్చగలుగుటకు శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాక్యాన్ని నేను బోధిస్తూ ఉన్నాను. అందుకే పౌలుతో గొంతు కలిపి నేను కూడా చెబుతాను, సువార్త విషయమై నేను సిగ్గుపడువాడని కాను, నేను ప్రకటించే విషయమై నేను సిగ్గుపడువాడని కాను. నీవెవరైనా సరే, నీ ఊరేదైనా సరే, నీవు ఏ కులం నుంచి వచ్చినా సరే, ఏ మతం నుంచి నీవు వచ్చినా సరే, చదువు వచ్చినా సరే, చదువు రాకున్నా సరే, జ్ఞానమైనా సరే, బుద్ధిహీనుడమైనా సరే, నేను ప్రకటించే వాక్యం నువ్వు నమ్మితే అది నిన్ను పేదరికం నుంచి, దరిద్రత నుంచి విడిపించుటకు శక్తి కలిగినదని నేను ప్రకటిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యం విషయమై నేను సిగ్గుపడను, ఎందుకంటే ఈ దేవుని యొక్క వాక్యం నా జీవితంలో పనిచేసింది. ఈ దేవుని యొక్క వాక్యం అనేకుల జీవితాల్లో పనిచేస్తున్నది, నీ జీవితంలో కూడా పనిచేస్తుందని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆదికాండం 1వ అధ్యాయం 27-28 వచనాల్లో విస్తరించమన్నాడు. ఏం విస్తరించమన్నాడు? మనుషులారా మీరు విస్తరించండి అన్నాడు. హల్లెలూయా. మనుషుల సంఖ్య పెరగాలి, అంత మాత్రమే కాదు. అబ్రాము జీవితాన్ని చూస్తే అబ్రాము యొక్క వెండి బంగారు విస్తరించిందంట. హల్లెలూయా. విస్తరించడం అంటే కేవలము జనసంఖ్యలో విస్తరించడం మాత్రమే కాదండి, క్షేమం కూడా విస్తరించాలి, భద్రత విస్తరించాలి, నెమ్మది విస్తరించాలి, ఆనందం విస్తరించాలి, డబ్బులు కూడా విస్తరించాలి. ఈనాడు చాలా మంది క్రైస్తవులు కొదువుగా ఉన్నటువంటి విషయాలేమో తెలుసా? ప్రేమ సరి కనిపించడం లేదు, నెమ్మది కనిపించడం లేదు, ఎవరు చూసినా గలిబిల్లో ఉంటున్నారు. ప్రేమ తక్కువైంది, నెమ్మది తక్కువైంది, అసలైనటువంటి రక్షణ ఆనందము తక్కువైపోయింది.
డబ్బులు తక్కువైపోయాయి, అన్ని లోట్లలో ఉన్నారు, అన్ని కొదవలో ఉన్నారు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగా ఉంటాయి కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవ ఉండదని నేను చదివే బైబిల్ సెలవిస్తుంది. భూమి ఆకాశాలు గతిస్తాయి కానీ ఈ దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి మాటలు మాత్రం గతించమని యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చాడు. సో కాబట్టి దేవుని యొక్క చిత్తం ఏమిటి? మనం అందరం కూడా, నేను, మీరు, మీ కుటుంబము, మీ పిల్లలు, మీ బంధువులు, ప్రతి ఒక్కరూ కూడా, ఈ భూమిపైన ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ధనవంతులుగా ఉండాలని, కొదువ అన్నటువంటిది లేకుండా ఉండాలని, సమృద్ధిని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంత మంచి దేవుడు కదండి! యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. దేవుని యొక్క వాక్యంలో మీకు చదివి నేను వినిపించాను. ఆయన ధనవంతుడై ఉండి ఆయన తన దారిద్ర్యత వలన మనము ధనవంతులము కావాలనని, నేను ధనవంతుని కావాలని, నీవు ధనవంతునివి కావాలని, నీ పిల్లలు ధనవంతులు కావాలని, నీ కుటుంబము ధనముతో నిండి ఉండాలని, నీ కుటుంబము కలిమి సంపద చేత నిండి ఉండాలని, నీ ఇల్లు ఒక గొప్ప ధననిధిగా మారాలని ఆయన దరిద్రుడయ్యాడంట. హల్లెలూయా! యేసుక్రీస్తు ప్రభు పాపమయ్యాడండి. దేని కొరకు? నన్ను, నిన్ను, మనందరినీ కూడా నీతిమంతులుగా తీర్చుట కొరకు. యేసు ప్రభు మన రోగాలు భరించాడు. ఎందుకొరకు? మనల్ని ఆరోగ్యవంతులుగా చేయుట కొరకు. యేసు ప్రభు మన దరిద్రతను, మన పేదరికమును, మన శాపమును ఆయన భరించి గలతీ 3:13 ప్రకారం క్రీస్తు ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపము నుంచి మనందరినీ కూడా విడిపించేశాడండి. ప్రియులారా, లెక్కచారం ప్రకారం మాట్లాడితే, పరలోక నియమం ప్రకారం మాట్లాడితే ఈ భూమి పైన ఏ వ్యక్తి పైన శాపము లేదు. ఈ భూమి పైన శాపాన్ని యేసుక్రీస్తు ప్రభు కొట్టివేశాడు, హరించి వేశాడు, తాను భరించాడు. అయితే ఈనాడు చాలా మంది శాపంలో ఎందుకున్నారు? ఆశీర్వాదం అనే గొడుగు క్రిందికి రాలేదు కాబట్టి. యేసయ్య దగ్గరికి వస్తే శాపము పని చేయుటకు వీలు లేదు. నీవు తిరిగి జన్మించినట్లయితే నీ పైన శాపము పని చేయదు. ఎవరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా కూడా నీ పైన శాపము పని చేయదు. మన దీవెనను ఎవరు కూడా మార్చలేరు. ఎవరూ కూడా మార్చలేనటువంటి దీవెనను యేసుక్రీస్తు ప్రభు మనకు దయచేశాడు. శిలువ పైన ఎందుకు దరిద్రుడయ్యాడు? నిన్ను నన్ను ధనవంతుని చేయాలని. సో కాబట్టి గమనించండి, గ్రహించండి, అంగీకరించండి, నమ్మండి. నేను ధనవంతునిగా ఉండడమే దేవుని యొక్క చిత్తము. నీవు ధనవంతుడిగా ఉండడమే దేవుని యొక్క చిత్తము. నీవు ఒక్క రోజు కూడా పేదరికంలో ఉండడము ఆయన చిత్తము కాదు. ఒక్క రోజు కూడా అప్పులలో ఉండడము ఆయన చిత్తము కాదు. 1000 సార్లు కాదు, 1,00,000 సార్లు కాదు. ఈ మాటల్ని నరాల్లో జీర్ణించుకొని పోవాలి. నీ మాటల్ని నరాల్లో జీర్ణించుకొని పోతాయో ఆర్థిక పరమైన లేమ నుంచి నువ్వు బయటకు వస్తావు. దరిద్రత నుంచి నువ్వు బయటకు వస్తావు. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన పిల్లలందరూ కూడా ధనవంతులు కావాలని ఎందుకు కోరుకుంటున్నాడు? దేవుడు ధనవంతుడు కనుక. హల్లెలూయా! నాకు వచ్చినటువంటి వాక్కు గురించి మీకు తెలియజేశాను కదా. ప్రభు నాతో అన్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి. నేను ఆరోగ్యంతో ఉన్న ప్రకారము మీరు కూడా ఆరోగ్యవంతులై ఉండుడి. నేను ఐశ్వర్యవంతునిగా ఉన్న ప్రకారం మీరును ఐశ్వర్యవంతులై ఉండండి అని ప్రభు సెలవిచ్చాడు. సో కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలి, మనం ఆరోగ్యవంతులుగా ఉండాలి, మనం ఐశ్వర్యంతో నిండి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా! దేహపరంగా, ఆరోగ్యపరంగా మనము వర్ధిల్లాలి. హల్లెలూయా! ఆర్థికంగా వర్ధిల్లాలి, వెండి వర్ధిల్లాలి, బంగారు వర్ధిల్లాలి, డబ్బులు వర్ధిల్లాలి. ప్రసంగి గ్రంథంలో రాయబడింది కదా, ద్రవ్యము అన్నిటికీ అవసరానికి వస్తుంది. ఈ భూమి పైన డబ్బులు చాలా అవసరం. డబ్బులు లేకుండా ఏ పనిని కూడా భూమి పైన చేయలేవు. సో కాబట్టి ఈ భూమి పైన మనీ ఈజ్ పవర్, డబ్బులకు శక్తి ఉంది. కాబట్టి ఈ భూమి పైన మనకు డబ్బులు చాలా అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో దేవుని యొక్క చిత్తం ఏమిటో మనం గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. సో దేవుడు ధనవంతుడు గనుక ఆయన పిల్లలందరూ కూడా ధనవంతులు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రభు అన్నాడు కదా, నా మాటల ప్రకారం మీరు జీవించినట్లయితే మీ దేశంలో బీదలు ఉండరు. ఈనాడు సంఘాల్లో పేదరికం అన్నటువంటిది ఉండకూడదు. క్రైస్తవ కుటుంబాలు దరిద్రత, పేదరికం అన్నటువంటిది ఉండకూడదు. విశ్వాసుల కుటుంబాలు అప్పులు అన్నటువంటివి ఉండకూడదు. కానీ విశ్వాసుల కుటుంబాలు సర్వ సమృద్ధి చేత నిండిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూసాం, పాత నిబంధన భక్తులను చూసాం. అబ్రాహామును దేవుడు ధనవంతునిగా చేశాడు, ఇస్సాకును దేవుడు ధనవంతునిగా చేశాడు, యాకోబును దేవుడు ధనవంతునిగా చేశాడు, యోసేపును దేవుడు ధనవంతునిగా చేశాడు, ఇశ్రాయేలులను ధనవంతులుగా చేశాడు, దావీదును, సొలొమోనును, యెహోషాపాతును, హిజ్కియాను, ఆసాను, ప్రియులారా అనేక మంది రాజులను ధనవంతులుగా చేశాడు ఆయన. యోబును అత్యధికమైనటువంటి ధనవంతునిగా, సంపన్నునిగా చేశాడు ఆయన.
కాబట్టి దేవుడు పక్షపాతి కాదు. అబ్రాహామును ధనవంతుని చేసిన దేవుడు నిన్ను కూడా ధనవంతుని చేయాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆయన రక్త నిబంధన చేశాడు. హల్లెలూయా. పాత నిబంధన భక్తులే అంత ఐశ్వర్యవంతులైతే మనం ఇంకా మరి శ్రేష్టమైన నిబంధన క్రింద ఉన్నాం, మరి శ్రేష్టమైన వాగ్దానముల క్రింద ఉన్నాం. పాపములు కప్పబడినటువంటి వారే అంతగా ఆర్థికంగా వర్ధిల్లితే, పాపములు కడుగబడినటువంటి వారు, నూతన సృష్టిగా మార్చబడినటువంటి వారు ఎంతగా వర్ధిల్లాలండి? పాత నిబంధన భక్తులు దేవుని యొక్క కుమారులు కాదు. ఎందుకు? వారు తిరిగి జన్మించలేదు కాబట్టి, వారి యొక్క ఆత్మ ఇంకా చచ్చిన స్థితిలోనే ఉన్నది కాబట్టి. వారి పాపములు కప్పబడ్డాయి అంతే, తుడిచివేయబడ్డలేదు. పాపములు తుడిచివేయబడాలంటే రక్తం ప్రోక్షించబడాలి. ఆ రక్తాన్ని యేసు ప్రభు ప్రోక్షించాడు. సో కాబట్టి వీ నీడ్ టు లీడ్ అ బెటర్ లైఫ్ దాన్ ద ఓల్డ్ కవెనెంట్ పీపుల్. పాత నిబంధన భక్తుల కంటే మరింత ఉన్నతమైనటువంటి ఆర్థిక పరమైన స్థితిలో నీవు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. We have so many advantages over the Old Testament prophets. పాత నిబంధన ప్రవక్తల కంటే మనకు అనేకమైనటువంటి ఆధిక్యతలను దేవుడు మన కొరకు ఆయన దాచి ఉంచాడు. హల్లెలూయా. పాత నిబంధన భక్తులకు ప్రియులరా, అందరికీ కూడా వారు పరిశుద్ధాత్మను అంతరంగంలో కలిగి ఉండేదానికి ఏమాత్రం వీలేదు. పరిశుద్ధాత్ముడు వచ్చి వెళ్తుండేవాడు కానీ వారిలో నివాసం చేసేవాడు కాదు. అయితే నీలో నాలో ఆయన మనతో ఎల్లప్పుడూ ఉంటూ నివాసం చేస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. యెషయా గ్రంథంలో వ్రాయబడింది కదా, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ మీద దృష్టి ఉంచి నీవు నడవలసిన మార్గమును నీకు బోధిస్తాను అన్నాడు. పరిశుద్ధాత్మ స్వరాన్ని నీవు వినగలిగితే నువ్వు అత్యంత ధనవంతునిగా నువ్వు మారతావని దేవునిక సేవకునిగా ఆయన ప్రతినిధిగా నీకు తెలియజేస్తున్నాను. సో కాబట్టి దేవునిక స్వరానికి అలవాటుగా వాక్యంలో ఉన్న దేవునిక స్వరాన్ని గ్రహించు, దేవునిక సన్నిధిలో ప్రార్థించి, దేవునిక సన్నిధిలో ఆరాధించి, ఆయన స్వరానికి ట్యూన్ చేసుకొని యొక్క ఆత్మను, ఆయన స్వరాన్ని విను, ఆయన సూచనలు పాటించు, ఆయన సలహాలను పాటించు, ఆయనకు లోబడు. నిన్ను అత్యంత ధనవంతునిగా ఆయన హెచ్చిస్తాడు. పేదరికం నుంచి నిన్ను విడిపించేస్తాడని నేను తెలియజేస్తున్నాను. హల్లెలూయా. సో పాత నిబంధన భక్తులందరూ కూడా ధనవంతులుగా వారు జీవించారు. యేసు ప్రభు వారి గురించి కూడా చెప్పాను. చాలా మంది యేసు ప్రభు యొక్క ఆర్థిక పరిస్థితిని అపార్థం చేసుకున్నారు. అయితే దేవుని యొక్క వాక్యం అనేకులను విడిపించిందని నేను నమ్ముచున్నాను. యేసు ప్రభు భూమి పైన ధనవంతుడిగా జీవించాడు. ఆయనకి ఎప్పుడు కూడా కొదవలేదు, ఎక్కడ కొదవలేదు, ఎన్నడూ కూడా కొదవలేదని దేవుని యొక్క వాక్యంలో అనేక లేఖన భాగాల ద్వారా నేను రుజువు చేశాను. దేవుడు ఐశ్వర్యవంతుడు. పాత నిబంధనలో అనేక మంది భక్తులను ఆయన ఐశ్వర్యవంతులుగా దీవించాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా ధనవంతునిగా జీవించాడు. ఒకవేళ కొంతమంది అనుకోవచ్చు, బ్రదర్ అవన్నీ కూడా పాత నిబంధన క్రిందికి వస్తాయి కదా, అపోస్తల సంగతి ఏమిటి అని మీరు అనుకోవచ్చు. అపోస్తలులు ఐశ్వర్యవంతులుగా జీవించారా? అపోస్తలులు బీదలుగా జీవించారా? సో ఈ యొక్క విషయాన్ని నేను ఈరోజు మీకు వివరించాలని నేను ఆశిస్తున్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను ఆయన వెంబడించమని అడిగినప్పుడు వారు సమస్తమును విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారంట. వారు ఉద్యోగాలు వదిలిపెట్టారు, వారి వ్యాపారాలు వదిలిపెట్టారు, సమస్తమును వదిలిపెట్టి యేసు ప్రభును వెంబడించారు. సో మరి వారి యొక్క పరిస్థితి ఏమిటి? ఒకవేళ మీలో కొన్ని భిన్న అభిప్రాయాలు ఉండవచ్చు. ఈరోజు సత్యాన్ని నేను ప్రకటించబోతున్నాను. ఈ సత్యము అపోస్తలుల యొక్క ఆర్థిక పరిస్థితిని గురించి మీకు స్పష్టంగా చూపిస్తుందని నేను నమ్ముతున్నాను. ఒక ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగాన్ని మీకు చదివి నేను వినిపిస్తాను. మార్క్సు వార్త 10వ అధ్యాయము 28 నుండి 30 వచనం వరకు. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగెను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను రాబో కాలమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారా, ఈ లేఖన భాగంలో అపోస్తలుల యొక్క పరిస్థితి చూస్తే ఎలా ఉన్నది అంటే, వారు ఆర్థిక పరమైనటువంటి సమృద్ధిలో మాత్రము లేరు. ఏ రోజుకు ఆ రోజు వారికి గడుస్తుంది. వారికి కొదవ లేకుండా, తక్కువ లేకుండా వారు జీవిస్తున్నారు. పేతురు మాత్రమే కాదు, శిష్యులందరూ కూడా సమస్తం వదిలిపెట్టి ఖాళీ చేతులతో ఉన్నారు. టోటల్గా యేసు ప్రభు పైన వారు ఆధారపడి ఆ 3.5 సంవత్సరాలు కూడా వారు జీవించారు. యేసుక్రీస్తు ప్రభువే వారి యొక్క ప్రతి అవసరతను కూడా తీరుస్తూ వచ్చాడు. సో ఈ యొక్క లేఖన భాగాన్ని చదువుతుంటే నాకేమనిపిస్తుందంటే, దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి బయటకు విడిపించిన తర్వాత అరణ్యంలో దేవుడు తనపైన ఆధారపడినట్లుగా వారిని నడిపించాడు.
సో కాబట్టి వారు ప్రతిదానికి దేవుని పైన ఆధారపడేవారు. ఏ రోజు ఆహారం ఆ రోజే, ఏ రోజు కావాల్సింది ఆ రోజుకు వారికి దొరికేదన్నమాట. సో కాబట్టి ఇక్కడ శిష్యుల పరిస్థితి కూడా అదే రీతిగా ఉన్నది. సో ఈ వాక్య భాగాన్ని చూసి మనం ఏమనుకోవచ్చు, పాస్టర్ గారు అపోస్తలుల చేతిలో ఏమన్నా ఉన్నాయో చెప్పండి, వారు అంతా కూడా వదిలేసుకున్నారు, ఉద్యోగాలు వదిలేశారు, మరి అన్ని ఆస్తులు వదిలేశారు, యేసు ప్రభువును వెంబడించారు, సో వారి దగ్గర ఏం లేదు కదా అని అనుకోవచ్చు. అవునండి, ఈ లేఖన భాగం ప్రకారము ఆ యొక్క సమయంలో వారు ఆర్థికపరమైనటువంటి సమృద్ధిలో వారు లేరు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాటను తెలియజేస్తున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు అబద్ధాలు మాట్లాడే దేవుడు కాదండి, ఆయన సత్యం మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడే మాటలు ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. ప్రభు ఏమన్నాడు, నా నిమిత్తము గాని సువార్త నిమిత్తము గాని ఈ భూమి పైన ఎవరు దేనిని వదిలిపెట్టినా, కొన్నిసార్లు యేసు ప్రభు కొరకు సంబంధాలను వదిలిపెట్టవలసి వస్తుంది, కొన్నిసార్లు యేసు ప్రభు కొరకు కుటుంబాలను వదిలిపెట్టవలసి వస్తుంది. యేసు ప్రభు పైన నీ యొక్క నమ్మకాన్ని తిరస్కారం చేసే కుటుంబాన్ని నువ్వు విడిచిపెట్టవలసి వస్తుంది. సో ఆ రీతిగా యేసయ్య కొరకు సువార్త కొరకు మనుషులను వదిలిపెట్టినా, ఆస్తులను వదిలిపెట్టినా, ఇక్కడ యాక్చువల్గా డబ్బుల గురించే సంభాషణ జరుగుతుంది. పేతురు అంటున్నాడు, మా మొత్తం వదిలిపెట్టామయ్యా, మా వ్యాపారాలు, మా డబ్బులు అన్ని కూడా వదిలిపెట్టాం, మా పరిస్థితి ఏమిటి, వాట్ ఈస్ అబౌట్ అవర్ ఫ్యూచర్, మా యొక్క భవిష్యత్తు ఏమిటి అంటే, ప్రభు అంటున్నాడు, మీరు వదిలిపెట్టారు కదా, నో ప్రాబ్లం, మీరేం చింతించవద్దు, నా కొరకు, నా యొక్క సువార్త కొరకు మీరు దేనిని వదిలిపెట్టినా, మీరే కాదు, ఎవరు దేనిని విడిచిపెట్టినా, ఎవరు దేనిని విత్తినా, భూములను విత్తినా అంటే ఆస్తులను విత్తినా, డబ్బులు విత్తినా, వెండిని విత్తినా, బంగారును విత్తినా, డబ్బులు విత్తినా, సమయాన్ని విత్తినా, ఇహమందు, హల్లెలూయా, మనం చేసే ప్రతి పనికి కూడా ఇహమందు ఫలం ఉంటుంది, పరలోకంలో ఫలం ఉంటుంది. కొంతమంది అంటారు, ఈ భూమి పైన నాకేం జీవితం వద్దు బ్రదర్, నాకు అన్ని పరలోకంలో దేవుడు అన్ని కూడా సమకూరుస్తుంటాడు అంటాడు. ప్రియులారా, ప్రభు చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే, ఇహమందు, హింసలతో పాటు హింసలు ఖచ్చితంగా కలుగుతాయండి. నువ్వు అత్యధికంగా దీవించబడుతున్నావు అనుకో, నిన్ను విమర్శించేవారు పైకి లేస్తారు. ఇస్సాకు అత్యధికంగా దీవించబడటం చూచి ఆ గెరారు దేశంలో ఉన్నటువంటి వారు అసూయపడ్డారంట. సో కాబట్టి ఆ హింస కలుగుతుంది. ఇది మేలైనటువంటి హింస అన్నమాట. ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా సంబంధాలు పొందుకుంటారు, ఇండ్లను పొందుకుంటారు, భూములను పొందుకుంటారు అన్నాడు. సో వీరు విత్తారండి, తమ ఆస్తిని విత్తారు, తమ ఉద్యోగాలను విత్తారు. ఈనాడు చాలా మంది కూడా ఉద్యోగాలను వదిలిపెట్టి సేవకు వచ్చినటువంటి వారు అనేకులు ఉంటున్నారు. ఒకవేళ నీవు ఈ మాట వింటుంటే నీకు ఒక గుడ్ న్యూస్ అన్నమాట. ఏం జరగబోతుందో, నీ భవిష్యత్తులో ఏం జరగబోతుందో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నూరంతలుగా నువ్వు ఫలాన్ని పొందుకొనబోతున్నావు. క్రీస్తునందు ప్రియులారా, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుటను బట్టి మీ తల్లిదండ్రులు నిన్ను తిరస్కరించారా, మీ కుటుంబం నిన్ను తిరస్కరించారా, మీ కుటుంబస్తులు నీతో మాట్లాడడం లేదా, నో ప్రాబ్లం, భయపడవద్దు, నీ భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుంది. 100 రెట్లుగా నువ్వు సంబంధాలు పొందుకొనబోతున్నావు. ఒకవేళ నీ కుటుంబాన్ని రక్షించే మరలా నీకు ఘనతనైనా దేవుడు కలగజేస్తాడు. లేదంటే నిన్ను తిరస్కరించినటువంటి కుటుంబం కంటే అత్యధికంగా ప్రేమించే కుటుంబాలను నీకు పరిచయం చేస్తాడు దేవుడు. ఒకవేళ దేవుని కొరకు నీవు భూములను విత్తినా, ఇండ్లను విత్తినా, ధనాన్ని విత్తినా కూడా గుడ్ న్యూస్ ఏమిటంటే నూరంతలు నువ్వు పొందుకొనబోతున్నావు. హల్లెలూయా. దేవుడు నువ్వు విత్తిన వాటిని మర్చిపోయే దేవుడు కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు. ఈజ్ నాట్ అన్ అన్ఫేర్ గాడ్, ఈజ్ అ ఫేర్ గాడ్ అని చాలా మంచివాడండి. ఆయన మర్చిపోడు, నువ్వు విత్తన విత్తనాలు మర్చిపోడు, నువ్వు విత్తన భూములను మర్చిపోడు, నువ్వు విత్తన ఇండ్లను మర్చిపోడు, నువ్వు విత్తనటువంటి డబ్బులు మర్చిపోడు. ఆయన హీ రిమెంబర్స్ ఆల్ ఆఫ్ దై ఆఫరింగ్స్. 20 కీర్తనలు అంటాడు, నీ నైవేద్యములన్నిటినీ, నీ అర్పణలన్నిటినీ ఆయన జ్ఞాపకము చేసుకుంటాడు. క్రీస్తు ప్రేమను బట్టి మీరు చేసినటువంటి సహాయమును మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఇహమందు నూరంతలు, అంత మాత్రమే కాదు, చూడండి, రాబో కాలమందు నిత్య జీవము. ఇక్కడ దేవుని కొరకు నువ్వు విత్తితే ఫలము ఇక్కడ వస్తుంది, పరలోకములో కూడా వస్తుంది. నాకు ఇక్కడ అవసరం లేదని మాట్లాడి నీ ఆశీర్వాదములకు నీవే ఆనకట్ట కట్టుకోవద్దు. ఈనాడు చాలా మంది విత్తారు దేవుని యొక్క రాజ్యంలో, కోసుకోలేకుండా ఉంటున్నారు. ఎంతమందిని చూశాను ప్రియులారా. కొంతమంది మంచి ఉద్యోగాలు వదిలిపెట్టారు, బికారులుగా తిరుగుతున్నారు, ఇప్పుడు భిక్షగాల్లాగా తిరుగుతున్నారు, సేవ చేస్తున్నారు, డబ్బులే వాళ్ళ దగ్గర. ఎందుకు? విశ్వాసం లేక. ఎందుకు? ఏ రీతిగా కోసుకోవాలో వారికి తెలియదు, విత్తారు. చాలామంది క్రైస్తవులు మంచిగా విత్తుతున్నారు, వారికి కోసుకోవడము తెలియడం లేదు. కోయుటకైనా నియమాలు అన్నటువంటివి ఉన్నాయి ప్రియులారా. మనం పంటను మనం కోసుకోవాలి, దేవుడు కోసి ఇవ్వడు. మనం మన పంటను మనమే కోయాలి, మనం కొడవలు తీసుకోవాలి, మనమే కోయాలి.
హల్లెలూయా. సో కాబట్టి ఈ విషయాలను కూడా మీకు తర్వాత నేను తెలియజేస్తాను. ఈ లేఖన భాగంలో అపోస్తలులతో ప్రభు మాట్లాడుతూ ఏమన్నాడు? మీరు విత్తారు కదా, మీరు 100 పొందుకుంటారు, భూములను పొందుకుంటారు అని ప్రభు చెప్పాడు. సో నా పాయింట్ ఏమిటంటే, ఈ వాక్యము అపోస్తలుల జీవితంలో నెరవేరిందా లేదా? ఒకరోజు ప్రభుని అడిగాను, ప్రభువా నువ్వు చెప్పావు కదా, ఈ వాక్య భాగం నెరవేరిందా లేదంటే ప్రభు అద్భుతంగా చూపించాడు. యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చినటువంటి ఈ యొక్క లేఖన భాగము నెరవేర్చబడిందా లేదా వచ్చే ఎపిసోడ్లో మీకు వివరిస్తాను. హల్లెలూయా. దేవుడు మీకు ఆర్థిక పరమైనటువంటి సమృద్ధి అయిన ఆశీర్వాదమును అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రియులారా, మీరు తిరిగి జన్మించారా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీరు స్వంత రక్షకునిగా మీరు అంగీకరించారా? ఒకవేళ లేనట్లయితే ఇది మిక్కిలి అనుకూల సమయమని నేను తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభును మీ స్వంత రక్షకునిగా ఇప్పుడే మీరు అంగీకరించి శాపము నుండి, నరకము నుండి, తీర్పు నుంచి మీరు ఎన్నటెన్నటికీ విడుదల పొందుకోవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అనంతపురం నగర వాసులకందరికీ ఒక గొప్ప శుభవార్త. క్రీస్తునందు ప్రియులారా, అనంతపురం నగరంలో మరి మెడికల్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి IMA హాల్ నందు ప్రతి గురువారము సాయంకాలము 6 గంటలకు ఆరాధనను మేము ప్రారంభించాం. ఆత్మానుసారమైనటువంటి ఆరాధనలో పాల్గొని మీరు దీవించబడాలని కోరుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని విని, దేవుని యొక్క వాక్యమును తెలుసుకొని మీరు ఎంతగానో దీవించబడాలని నేను కోరుకుంటున్నాను. పాపులు రక్షించబడుతున్నారు, వ్యాధిగ్రస్తులు స్వస్థపరచబడుతున్నారు, మానసిక రోగులు నయమవుతున్నారు, కుటుంబ సమస్యలతో ఉన్నటువంటి వారు సమస్యల నుంచి బయటకు వస్తున్నారు, అప్పుల ఊబిలో ఉన్నటువంటి వారు అప్పుల నుంచి బయటకు వస్తున్నారు. హల్లెలూయా. నెమ్మదిని, సమాధానమును అనుభవిస్తున్నారు. మీరు కూడా తప్పకుండా ఈ యొక్క ఆరాధనలో పాల్గొని దీవించబడాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు నన్ను అభిషేకించి నా చేత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పుస్తకములను ఆయన వ్రాయించారు. వాటిలో మొదటిది నీ భవిష్యత్తును నిర్మించుకో. వినేదానికి ఆశ్చర్యంగా ఉంటుంది. అవునండి, నీ భవిష్యత్తు దేవుని చేతిలో లేదు, నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. దేవుడు అన్నాడు, ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను, నీకు ఏది కావాలో కోరుకో అంటూ ఉన్నాడు. పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు చదవండి. ప్రతిరోజు చదువుతూ ఉండడం వలన మీ జీవితాల్లో మీరు అద్భుతములను మీరు అనుభవించగలరు అని నేను తెలియజేస్తున్నాను. సో మరొక పుస్తకాన్ని 1000 స్తుతులు అన్నటువంటి పుస్తకాన్ని, ప్రతి స్తుతిని కూడా దేవుడు చెప్పి ఆయన వ్రాయించాడు. ఈ 1000 స్తుతులు చేయడం ద్వారా లెక్కలేనన్ని సాక్ష్యాలు, ఆత్మీయ అద్భుతాలు, మానసికమైన అద్భుతాలు, శారీరకపరమైన అద్భుతాలు, స్వస్థతాపరమైన అద్భుతాలు, ఆర్థికపరమైన అద్భుతాలు, అసలు దేవుని ముఖాముఖిగా చూసిన వారు చాలామంది ఉన్నారు స్తుతులు చేస్తుండగా. తర్వాత క్రైస్తవ సమాజంలో అత్యంత వివాదాస్పదమైన, నిర్లక్ష్యము చేయబడినటువంటి క్రైస్తవ అనుభవము పరిశుద్ధాత్మ బాప్తిస్మం. దేవుడు నన్ను ప్రేరేపించి ఈ అంశం గురించి బహు స్పష్టంగా ఆయన వ్రాయించాడు. తెలుగులో నాకు తెలిసినంత వరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి కంప్లీట్ గైడ్ ఇంతవరకు నేనైతే చూడలేదు. సో అయితే ఈ పుస్తకాన్ని మీరు చదవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే అనేకులు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి భాషల్లో మాట్లాడుతూ మరి ఉజ్జీవాన్ని వారు అనుభవిస్తున్నారు. దేవుని నిజంగా నువ్వు అనుభవించాలనుకుంటున్నావా? దేవుని యొక్క అద్భుతాలను నీ జీవితంలో చూడాలనుకుంటున్నావా? బలమైన సేవ నువ్వు చేయాలని నువ్వు అనుకుంటున్నావా? అయితే పరిశుద్ధాత్మ బాప్తిసం పుస్తకాన్ని మీరు చదివి అనేకులకు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. ప్రభువు ఒక ప్రశ్న మిమ్మల్ని వేయమన్నాడు. ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్? నీ జీవితం నీకు సంతృప్తికరంగా ఉన్నదా? లేకుంటే ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాలి. నీ జీవితంలో చాలా సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాని స్థితిలో ఉన్నావా? అయితే నువ్వు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదువు. నీ జీవితం అద్భుతంగా మార్చబడగలదు, నీ జీవితము నీకు తృప్తికరంగా మార్చబడగలదు అని దేవుడు ఈ పుస్తకం ద్వారా నీకు తెలియజేస్తున్నాడు. సో మరి ఒక పుస్తకం, ఈ తరములోనే గొప్ప దైవజనుడు, కొన్ని లక్షల మంది విశ్వాసుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి దైవజనుడు రెవరెండ్ కెన్నెత్ ఈ హేగెన్ గారు వారు రాసినటువంటి రిడీమ్డ్ అన్నటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని నేను తెలుగులోనికి తర్జుమా చేశాను. చిన్న బుక్లెట్, అనేకుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి ఆ చిన్న పుస్తకాన్ని మీరు కూడా పొందుకోవాలని మనవి చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ RDJ Ministries, Calvary Faith Church, కృష్ణాపురం 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440040031. అనదర్ నంబర్ 9440040041. Thank you very much for watching our program.